హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు అయితే మున్నార్లోనైతే పొగమంచు విపరీతంగా వస్తుందండి. కొండలకి ఆకాశానికి మధ్య నుంచి వాటర్ ఫాల్లా వస్తుంది పొగ. అయితే చాలా బాగుంది వీడియో. ఇక్కడ ట్రాఫిక్ అయితే జామ్ అయిందండి. అక్కడ అందరూ దిగిపోయి డ్యాన్స్లు అయితే చేస్తున్నారు, వాకింగ్ చేస్తున్నారు. ఇక్కడ కాసేపు అయితే వెహికల్ ఆఫ్ చేశారు, ట్రాఫిక్ ఆగిందని. మేము టీ తోటలోకి అయితే వెళ్ళాం, ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం. చాలా చాలా బాగుంది ఇక్కడ. అంతే ఎక్కడ చూసినా గ్రీన్ ట్రీలా ఉందండి. మళ్ళీ వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ టూరిస్ట్ ప్లేసెస్ అండి, టూరిస్ట్ బస్సులు వ్యాన్లు అయితే వచ్చినాయి. చాలామంది ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఎక్కువ ఈ ప్లేస్లోనే ఎక్కువ తీసుకుంటున్నట్టున్నారు. ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయండి, స్నాక్స్, డ్రింక్స్ అయ్యి. చూడడానికి లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు? 6 అలా అయ్యింది. మేమైతే ఇంకో టూరిస్ట్ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం, టీ తోటల దగ్గరికి. అక్కడ ఇంకా చాలా బాగుంటుందంట ఫొటోస్కి. అక్కడ అయితే వెళ్తున్నాం. ఇక్కడ అయితే ఆపిన తర్వాత మేము టీ తోటలోకి అయితే వెళ్ళాం, ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నారు. ఇక్కడికి వచ్చేటి 6:30 అలా అయ్యింది టైము. చాలా రష్గా ఉంది. అసలు ఎక్కడ టీ తోటలో మధ్యలోని కొండలు అయితే ఉన్నాయి. కొండలు ఎక్కి ఫొటోస్ తీసుకుందాం అనేటప్పటికి 1 by 1 లైన్ కట్టేసారు ఫొటోస్ తీసుకోవడానికి. ఇందులోంచి ఏమైనా పాములు వస్తాయేమో అని భయం వేసింది నాకు. అంత చీకటి పడిపోయింది, కానీ ఎవరో అయితే వెళ్ళలేదు. అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. ఎక్కువ జనం ఉన్నారు కదా, కొంచెం మాకు కూడా ధైర్యం వచ్చింది. మీరు కూడా వెళ్ళాలనుకుంటే మున్నారు, కేరళ అన్నీ తిరిగి రండి. చాలా బాగున్నాయి ప్లేస్లు. ఈ ప్లేస్లో సమ్మర్ హాలిడేస్ కాదండి, వింటర్ సీజన్లోనే వెళ్ళాలి. చాలా బాగుంటాయి. మా నైట్ అయితే 7:30 అలా అయిపోయింది. వెహికల్ చూసారా ఎన్ని లైన్లో ఉన్నాయో. అయినా సరే మేము వెళ్ళలేకపోతున్నాం. ఈ ప్లేస్లు వదిలిపెట్టి మళ్ళీ ఈ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలని కంగారుగా వెళ్ళిపోయాం. ఇక్కడ అయితే ఫ్లవర్స్ ప్లేస్ అయితే వెళ్ళామండి. ఇక్కడ లేని ఫ్లవర్స్ అంటూ ఉండవు, అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ దొరికిన ఫ్లవర్స్ కూడా ఉంటాయండి అక్కడ. కానీ అన్నీ ఎగ్జిబిషన్లా పెట్టారు, ఒక్కో పేరు రాసి పెట్టారు బోర్డు ఒక్కో ఫ్లవర్కి. చూడడానికి చాలా బాగున్నాయండి. ఇందులో మనం చూడలేని ఫ్లవర్స్ కూడా చాలా చాలా ఉన్నాయి. ఇంకా ముందు వీడియోలో మీకు పెడతాను. ప్రస్తుతానికి ఈ వీడియోలో ఈ ఫ్లవర్స్ చూడండి, చాలా చాలా బాగున్నాయి కదా, నీట్గా ఉన్నాయి. అసలు ఈ ఫ్లవర్స్ అసలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయండి, ఎంత బాగున్నాయో. విత్తనాలు లేవు, మేము తెచ్చుకుందాం అనుకున్నాం. చూడడానికి చాలా చాలా బాగున్నాయండి ఇందులో ఫ్లవర్స్. చాలా ఎంజాయ్ చేసాం ఈ ఫ్లవర్స్ ప్లేస్కి. ఫస్ట్ అయితే మేము వెళ్ళకూడదని అనుకున్నాం, కానీ ఏమున్నాయో ఏంటని చూద్దామని అయితే వచ్చాము. అయ్యో, బుట్ట మందారంలా ఉన్నాయండి, చాలా బాగున్నాయి నీట్గా చూడడానికి. ఇవి చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ అండి, ముట్టుకుంటే క్యాబేజీలా ఉన్నాయి. క్యాబేజీ సైజులో ఉంది. ఒక్కో ఫ్లవర్ వచ్చి 2-3 కేజీలు ఉంటాయి. ఓన్లీ చూడడానికి, అందంగా గార్డెన్లో పెంచుకోవడానికి తప్ప దేనికి పని చేయొచ్చు అని గార్డెన్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఇందులో ఈ ఫ్లవర్కి వచ్చి 4-5 కలర్స్ ఉన్నాయండి పువ్వులు. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఎంత అందంగా